హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరూ కూడా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు కదా. సో రకరకాల ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం అయితే కొందరు వెయిట్ చేస్తున్నారు, కొందరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వీటన్నిటికీ కూడా మీరు పాటిస్తే ఎగ్జామ్లోని హ్యాపీగా మీరు మీరు అనుకున్నట్టుగా మీరు జాబ్ అయితే పొందొచ్చనమాట. సో, అంటే కొన్ని కొన్ని ఉంటాయి మనలోని. అంటే అది మనకి ఎవరు చెప్పరు. అంటే నిజమేనా? ఎవరైనా చెప్తే యెస్, ఇది నిజమే కదా! కరెక్టే కదా! అని అనిపిస్తది. బట్ ఏంటంటే మన సొంతంగా మనమైతే ఎవరం కూడా ఆచరించమనమాట. సో, అలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. సో, అవైతే నేను మీకు చెప్తున్నాను. సో, వాటిని మీరు గాని పాటించగలిగితే ఎగ్జామ్‌లో సక్సెస్ అనేది ఖచ్చితంగా మీకనేది ఉంటుంది. ఓకేనా? అది ఏ ఎగ్జామ్ అవనివ్వండి. సో, ఇప్పుడు మనకి ప్రెజెంట్‌లో ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అవనివ్వండి. ఓకే. సో, లేదా అనుకుంటే సచివాలయం అవనివ్వండి. సో, నెక్స్ట్ ఏంటంటే సచివాలయం థర్డ్ నోటిఫికేషన్‌కి సంబంధించి అవనివ్వండి. లేదా అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ఏపీ డిఎస్సి గురించి అవనివ్వండి. లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి అవనివ్వండి. ఏది అవనివ్వండి. ఓకేనా. సో ఎగ్జామ్ ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అనేది మీరు కానీ పాటించారు అనుకుంటే సో అదైతే మాత్రం మీరు ఎగ్జామ్లో అనేది కన్ఫామ్గా అంటే అందరికంటే కూడా బెటర్గా మీరు పర్ఫార్మెన్స్ చేయడానికైతే ఉంటుంది. ఓకేనా. సో అవి ఏంటంటే అన్నది ఒకటి చూద్దాం అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి టిప్ కూడా ఇంపార్టెంట్గానే ఉంటుంది. ఓకేనా. మనకంటూ స్పెషల్గా ఎవరు కూడా కూర్చొని ఇలాగా అంటే మనకి చెప్పరు. కొంతమందికి చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయి ఉండరు కదా మనకి ఏదైనా చెప్పడానికి. సో అందుకని చెప్పేసి అంటే నేను కూడా మీలాగానే ఆలోచించే ఈ రకంగా వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా. ఒకసారి చూడండి ఇది కరెక్టా కాదా అని. సో మనకి అందరికీ కూడా ఏంటంటే సో ఫస్ట్ మనం ఎందులో ఫస్ట్ మారాలి అంటే ఫోన్ యూజేజ్లోని. ఓకేనా. సో ఫోన్ యూజేజ్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మనకి ఫోన్ అనేది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మనకేంటంటే ఎవరైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడుకోవచ్చు. లేదా మనం ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. లేదా ఏదో ఒక రీజన్‌కి యూజ్ అవుతుంది. బట్ అలాగని చెప్పేసి మనం దీన్ని ఏంటంటే ఒక లిమిటెడ్ పీరియడ్‌లో అయితే వాడుతున్నామా? వాడటం లేదు. సో కంటిన్యూగా అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక దానికోసం అని చెప్పేసి కంటిన్యూగా వాడుతున్నావు. నువ్విప్పుడు ఎగ్జామ్ అనేది నీ మైండ్‌లో ఉన్నది. సో ఇప్పుడు నువ్వెవరితోటైనా అంత అర్జెంట్‌గా మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉన్నదా? లేదు కదా. సో ఆ రకంగా ఆలోచించండి. సో ఫోన్ యూసేజ్ అనేది ఈ 30 డేస్ ఏదైతే ఉన్నదో ఎగ్జామ్‌కి సంబంధించి ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడు నేను 30 డేస్ అన్నది గ్రూప్ 2కి సంబంధించి. అదే రకంగా ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్ సచివాలయం అవనివ్వండి, డిఎస్సి అవనివ్వండి, ఏ ఎగ్జామ్ ఏదైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది ఎప్పుడైనా ఒకటి చెప్తారు కదా 21 డేస్ అనేది మనం ఏదైనా ఒక హ్యాబిట్ అనేది నేర్చుకుంటే అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుందంట. ఓకే. సో ఏంటంటే మీరు ఎగ్జామ్ ఏదైనా ఉన్నది. సో అది నువ్వు సాధించాలి. అలాంటప్పుడు ఏంటంటే ఫోన్ అనేది కంప్లీట్‌గా వదిలేయండి. ఇప్పుడు మీకు ఏంటంటే సీఎం నుంచి, పీఎం నుంచి ఫోన్స్ అయితే రావు కదా. కాబట్టి అంటే ఈ ఎగ్జామ్ అయినంత కాలము మీరు ఫోన్ అనేది పక్కన పెట్టేస్తే కాన్సంట్రేషన్ అనేది దీని మీదే ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఫోన్ అనేది ఒక ఎడిక్షన్ అనమాట. వన్స్ జస్ట్ ఒక చిన్న పని మీద అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తావు. ఫోన్ చేసేటప్పుడు తను ఏం మాట్లాడతాడు? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం కాక ఇంకా నీకు సంబంధించిన పర్సనల్ ఏవో మాట్లాడతారు. ఆ డిస్కషన్ నీకు 5 మినిట్స్‌లో అయిపోయేది కాస్త ఒక 10 మినిట్స్ అవ్వచ్చు, లేదా 20 మినిట్స్ అవ్వచ్చు, లేదా 30 మినిట్స్ అవ్వచ్చు. సో క్రూషియల్ టైంలోనేంటంటే ఇదనేది చాలా అనేది మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే నువ్వు ఫోన్ యూజేజ్ అనేది బంద్ చేయాలి. ఓకే. సో మీరు ఏ ఎగ్జామ్‌కైనా తీసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఫోన్ యూజేజే. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్‌ది వచ్చేసి సోషల్ మీడియా. ఓకేనా. మీ సోషల్ మీడియా ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటి సోషల్ మీడియాలో మీరేంటంటే ఈ ఎగ్జామ్ కోసం నేను బిట్‌ల కోసం చదువుతున్నాను సోషల్ మీడియా అంటే చెప్పడం కూడా ఎలా చెప్తారంటే ఈ ఎగ్జామ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను సోషల్ మీడియాని. లేదా అంటే టెలిగ్రామ్ గ్రూప్ యూజ్ చేస్తున్నాను, వాట్సాప్ గ్రూప్ యూజ్ చేస్తున్నాను. ఇన్నిటి గురించి నేను చెప్పేసి నువ్వు వాడుకోవాలి. మరి బుక్స్ ఎందుకు కొనుక్కుంటున్నావు? అలాంటప్పుడు బుక్స్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. నీ వరకు నువ్వేంటంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా అని చెప్పేసి కంటెంట్ మాత్రమే బయటికి చెప్తున్నావు సోషల్ మీడియాని. బట్ వన్స్ నువ్వనేది నెట్ ఆన్ చేసేసరికి టప వాట్సాప్ మెసేజ్‌లు నీ ఫ్రెండ్స్ పంపిస్తారు, నీ లవర్ పంపిస్తది, లేకపోతేనేమో ఇంకా నీ తాలూకా రిలేటివ్స్
ఫొటోస్ పంపిస్తారు, అందరూ ప్రతి ఒక్కరు నీకు వాట్సాప్ మెసేజ్‌లన్నీ కనిపిస్తాయి. సో, నువ్వు ఫస్ట్ ఓపెన్ చేసేదేంటి, నువ్వు ఎగ్జామ్‌కి సంబంధించిందయితే నువ్వు ఓపెన్ చేయవు. ఫస్ట్ ఏంటంటే నీకు కావాల్సిన నీ నీ కేటగిరీలో ఉన్న వాళ్ళదైతే నువ్వు ఓపెన్ చేసుకుంటావనమాట. కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది వరస్ట్ ఇంకా. ఎందుకంటే ఇక్కడితోటి ఆగిపోదు. జస్ట్ ఏంటంటే ఒక రెండో, మూడో బిట్టులు చూస్తావు. ఈ లోపల ఇంకో నోటిఫికేషన్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ గురించి ఏదో రీల్ వస్తది. ఆ రీల్ చూసుకుంటావు. ఆ రీల్ కాస్త అది 30 మినిట్స్ అవ్వచ్చు, లేదా 1 అవర్ అవ్వచ్చు. ఇంకా అలా కంటిన్యూ అనేది అయిపోతూ ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ కూడా టైం వేస్ట్ అనేది అయిపోతుంది. సో, ఏంటంటే సోషల్ మీడియాని కంప్లీట్‌గా ఆపేయండి. వీలైతే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి యాప్స్ అన్నీ కూడా. బయట మనకి దీని గురించి మీకు అంతగా కరెంట్ అఫైర్స్ కావాలంటే డైలీ టీవీలో చూడండి. డైలీ టీవీలో కరెంట్ అఫైర్స్ వస్తాయి. లేదా న్యూస్ పేపర్‌కి మించిన కరెంట్ అఫైర్స్ ఎవరు రాసిలేరు కదా! సో, వస్తాయి కదా! సో, న్యూస్ పేపర్‌ని చూడండి. అండ్ నెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. బుక్స్ అనేది మీరు చేసుకోండి. అంతేగాని ఒక్క మొబైల్‌తోని మీకేం కరెంట్ అఫైర్స్ అయితే వచ్చేవి కదా! సో, అది ఫస్ట్ యూజేజ్ అనేది ఫోన్ యూజేజ్ అనేది ఆపియండి. ఓకే. ఫోన్ యూజేజ్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇందులో చాటింగ్‌లు గట్టా ఇయన్నీ ఆపియండి. సో, సెకండ్ వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్ అనేది కంప్లీట్‌గా బంద్ చేసేయండి. సైట్స్ అన్నీ కూడా అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయినంత వరకే, నేను లైఫ్ లాంగ్ చేసేయమని చెప్పడం లేదు కదా! సో, అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి ఫస్ట్, సెకండ్‌ది. సో, థర్డ్‌ది వచ్చేసరికి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో, చాలామంది అంటూ ఉంటారు, ఎగ్జామ్ ఏమోని రాయలేనేమో, నాకు ఎగ్జామ్ రాదు, నాకసల నా వల్ల కాదేమో, సో, అంటే నాకేంటి అసలా అవ్వదేమో, నా వల్ల ఇంక కాదు, ఇంకా అంతే ఇంకా. మరి నీ వల్ల కాదు అనుకునేటప్పుడు నువ్వు ఎగ్జామ్ ఎందుకు నువ్వు పెట్టావు? అమౌంట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? తక్కువ అమౌంటు, నియర్లీ ఏ ఎగ్జామ్‌కైనా ప్రెజెంట్ 200 ప్లస్సే కదా ఉంటున్నది అమౌంట్ అనేది. గవర్నమెంట్‌కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా మినిమమ్‌లో ఎగ్జామ్ ఫీజు చెప్తున్నాను 200 ప్లస్ ఉంటుంది కదా! అలాంటప్పుడు నీ వల్ల కాదనేటప్పుడు నువ్వెందుకు ఎగ్జామ్‌కేమని అప్లై చేసావు? నీ వల్ల అవుతుందన్న ఆలోచన ఎక్కడో మూలైతే ఉన్నది కదా! సో, అలాంటప్పుడు దాన్ని ముందు పట్టుకో. అంతేగాని నాకవ్వదు, నేను ఏ ఎగ్జామ్ రాసినా క్వాలిఫై అవ్వను, నాకింక చేత కాదు, నాకింతే, నేను ఇలాగే ఉంటాను, నాకు నా జీవితంలో మంచి అనేదే జరగదు, నా జీవితంలో ఏ ఎగ్జామ్ రాసినా నేను ఫెయిల్ అయిపోతున్నాను, అన్ని లాస్ట్ మార్కులు పాయింట్‌ల్లోకి వచ్చిపోతున్నాయి. ఇవన్నీ కూడా కబుర్లన్నీ ఆపేయి ఫస్టు. ఓకేనా. సో, నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. పక్కోడిని నమ్మడం గాదు. నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ఎంత వరకు రాయగలవో అంతవరకు చదువు. ఆ చదివింది పర్ఫెక్ట్‌గా చదువు. నిజమే. నీకు చదివే సత్తా లేదు. నిజమే. నీకనేది ఓపిక లేదు. చదివే సత్తా లేదు. 2 యూనిట్సే నువ్వు చదవగలవు. ఆ 2 యూనిట్సే చదువు. నువ్వు ఎంత రాయగలిగితే అంతే రాయు. అంత రాసిన తర్వాత ఒక ఎగ్జామ్ రాస్తావు. అప్పుడు నీకే తెలుస్తుంది ఇది ఎంత అన్నది. సో, అది తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఎగ్జామ్‌కి నువ్వు రెక్టిఫై అవుతావు. ఓకేనా. సో, అదనమాట. సో, నిన్ను నువ్వు నమ్ముకో ఫస్టు. ఓకేనా. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్. ఓకే. సో, కంపారిజన్‌కొచ్చేసరికి మనలో చాలామంది అనుకుంటుంటాం, పక్కోడు బాగా చదివేస్తున్నాడు, ఆడికన్నీ వచ్చు, అంటే 150కి ఏదైనా గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు 150కి 130 వచ్చేసాయి అనుకోండి, 150కి 130 వచ్చేసరికి అరే ఆడు ఎంత బాగా చదివేశాడో, ఖచ్చితంగా ఆడు గ్రూప్ 2 కడతాడురా, మనకైతే ఏటి రాదురా, మనకి ఎంత వచ్చాయిరా, 100 వచ్చాయి, 100కి ఎంత వస్తుందిరా మన గ్రూప్ 2, మనకేం రాదులే, మనం ఇంకా చేయలేములే, ఇంకంతే అనవసరం. ఇప్పుడు కోచింగ్ సెంటరోళ్ళు ఏదో క్వెషన్స్ అనేది చేస్తారు. కోచింగ్ సెంటరోళ్ళు ఏదో పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేటప్పుడు ఆ పేపర్‌లో ఆ పిల్లాడికి అలాగొచ్చాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కండక్ట్ చేసిన పేపర్‌లో నీకే రావచ్చేమో 140 మార్క్స్. అదెవరు చెప్పగలరు? అలాంటప్పుడు నువ్వు మైండ్ అనేది డైవర్ట్ చేసేసుకుంటే ఇంకేం రాస్తావు? సో, ఫస్ట్ ఏంటంటే కంపారిజన్ మానేయ్. నీకు నువ్వే గ్రేట్. పక్కోడెవడు నీకు సహాయం చెయ్యడు. నువ్వు చెయ్యడని ఫిక్స్ అయిపో. నాకు ఈ పర్సన్ ఎవరు నాకు సాయం చేయరు. నన్ను నేనే నమ్ముకోవాలి. నాకు నేనే తెచ్చుకోవాలి. ఇది నేనంటే ఇంతే. నేనే చదువుకోవాలి. నా ఎగ్జామ్ వచ్చి అవతలోడు రాయడు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకున్నావు, నిజమే. కంపేర్ చేసుకున్నంత మాత్రాన అవతలోడు వచ్చి నీ ఎగ్జామ్ రాసేస్తాడా? రాయడు కదా! నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి. అలాంటప్పుడు కంపారిజన్ వద్దు. నీకు నువ్వెంత చదవగలుగుతావో అంతే చదువు. నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే కంపారిజన్ అనేది పెట్టుకోకు. ఓకే. అది ఫోర్త్‌ది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్‌కొచ్చేసరికి రివిజన్ అనేది కరెక్ట్‌గా ఎవరు చెయ్యరు.
ఓకేనా. సో ఎలా ఉంటదంటే ఎగ్జామ్ ముందు ఏదో మనం ఏంటంటే టైము లేకపోవడం వల్లో సంథింగ్ ఏవేవో రీజన్స్ అనేది వస్తది. రివిజన్ అనేది కరెక్ట్‌గా ఉండదు. సో ఒక కాన్సెప్ట్ అనేది వచ్చిందనేసి మనం సరదా పడిపోతాం తప్ప, ఎగ్జామ్ ముందు రివిజన్ అనేది దగ్గరకొచ్చేసరికి ఎవరు చేయరు. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను. నేను కూడా రివిజన్ అనేది దగ్గరకొచ్చేసరికి ఏంటంటే టైం సరిపోకపోవడం వల్లో, లేదా అంటే ఇంకా ఏదో ఒక రీజన్స్ వల్లో ఏంటంటే రివిజన్‌కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వకపోయేటప్పటికి ఏంటవుతుంది ఆటోమేటిక్‌గా, సో మనం నిజంగానే మైండ్‌లో గుర్తున్నంత వరకు ఓకే. కాదంటంలే. బట్ ఎక్కడో ఒక దగ్గర అంటే ఏదో ఒక పాయింట్‌లో మనం మిస్ అయిపోతామంటే మనకి ఒక డౌట్ అనేది వచ్చేస్తదనమాట. అయ్యో! ఆ పాయింట్ మిస్ అయిపోయామా ఏమో నిజమే కదా! అని అన్నట్టు క్వెషన్ మార్క్ వస్తుంది. సో ఏంటంటే రివిజన్ కరెక్ట్‌గా చేయాలి. ఓకే. సో ఇప్పటివరకు చెప్తుంది ఏంటంటే ఫోన్ యూసేజ్ అనేది ముందు బంద్ చేసేయాలి. సో దానికి సంబంధించి ఎవరితో కూడా ఎటువంటి కాంటాక్ట్ మీరు పెట్టుకోకండి. ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉన్నాదో దానికి సంబంధించి అన్ని మంత్స్ 3 మంత్స్ ఎగ్జామ్ ఉందా 3 మంత్స్ ఆపేయి. ప్రశాంతంగా చదువు. నువ్వు చదవలేవు 3 మంత్స్ ఆపలేవు. 2 మంత్స్‌కి ఆపేయి పోనీ. 3 మంత్స్‌లో ఎగ్జామ్ ఉంది. 1 మంత్ అంతా వాడేసుకో. 2 మంత్స్ మాత్రము ఏంటంటే ఆపేయి ఫోను. ఓకేనా. సో 2 మంత్స్ ప్రిపేర్ అవ్వు. ఓకే. గట్టిగా. సోషల్ మీడియా సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా బయట దొరుకుతుంది. సో అలాంటప్పుడు నీకు సోషల్ మీడియా మీద ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో వాళ్ళైనా బుక్‌లో ఉన్నదే గదా చెప్పగలరు. ఓకే. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నమ్ముకోకపోతే ఆటోమేటిక్‌గా నువ్వు ఫెయిల్యూరే. ఎప్పుడైతే నువ్వు నమ్ముకోవడం మానేస్తావో ఆటోమేటిక్‌గా నువ్వనేవాడివి ఫెయిల్యూరే. ఎందుకంటే ఎవరి మీదైతే వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంటుందో వాళ్ళనేది పక్కవాడికైతే నమ్మకం కలిగించలేరు కదా! నిన్ను నువ్వే నమ్మలేవు. ఇంకా పక్కోడు నిన్నెందుకు నమ్ముతాడు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ గ్రాస్పింగ్ పవర్ అనేది వేరేగా ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా ఒక విషయాన్ని సో అలాగే ఇక్కడ ఏంటంటే కంపారిజన్ చేయడం మానండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుతావు. నువ్వు ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉన్నది. ఆ కాన్సెప్ట్ అనేది 2 డేస్ పడుతుంది నీకు చదువుకోవడానికి. ఇంకొక పర్సన్‌కి 1 డేలోనే చదివేసుకోగలడు. అంటే ఇక్కడ ఏంటి తేడా? తను గ్రహించేదాన్ని అంటే ఫాస్ట్‌గా తనేంటంటే గ్రాస్పింగ్ చేసుకోగలడు. సో నీది వేరు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు 2 డేస్‌లో చదివావు. ఇంకొక పర్సన్ అదే విషయాన్ని 4 డేస్ అవుతది. అంటే తన గ్రాస్పింగ్ నీకన్నా తక్కువ. సో కంపారిజన్ అనేది ఉన్నది కదా! దీనికి. సో అలాగా మీరేంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓకేనా. సో నీ పవర్ నీదే. నీకు నువ్వే హీరో. ఓకేనా. సో ఇంకా నిన్ను నువ్వైతే తక్కువ చేసుకోకు. ఓకే. సో అది. నెక్స్ట్ ఏంటంటే రివిజన్ కరెక్ట్‌గా చేయండి. రివిజన్ అనేది కరెక్ట్‌గా ఎప్పుడైతే చేయడం మానేస్తారో ఆటోమేటిక్‌గా మీరనేది ఎగ్జామ్‌లో అనేది కరెక్ట్‌గా మనము సబ్మిట్ చేయలేకపోతాం అనమాట. సో ఇంకోటేంటంటే సో ఫ్యామిలీ ఫైనాన్షియల్ గురించి ఓకేనా. సో ఫ్యామిలీ ఫైనాన్షియలు ఓకే. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్సు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు ఇయన్నీ కూడా నిజమే. ఇవన్నీ కూడా అందరికీ ఉండేవే. కాదంటం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ చిన్న లాజిక్ ఆలోచించండి. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్‌లో ఉంది అండ్ ఫైనాన్షియల్‌గా చాలా సఫర్ అవుతుంది. బట్ నువ్వనేవాడివి ఎగ్జామ్ అనేది రాస్తేనే కదా! కరెక్ట్‌గా రాసి నువ్వు క్వాలిఫై అయితేనే కదా! నీకంటూ ఒక ఉద్యోగం వచ్చి నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చగలవు. అంతేనా. సో నువ్వనేది ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరు తీరుస్తారు? నీ ఫైనాన్షియల్ అనేది ఎవరు క్లియర్ అవుతుంది? ఎలా క్లియర్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇప్పటికి కూడా నువ్వు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావు. అదే చిన్నతనం, అదే అల్లరితనం ఉన్నది అంటే నీ ఫ్యామిలీ ఎప్పుడు బాగుపడతది? నిజమే నీ పేరెంట్స్ ఉన్నారు. నీకేమో ఇప్పటికి కూడా నిన్ను ఒక చిన్న పిల్లాడిలాగే చూస్తున్నారు. నిన్ను పెంచుతున్నారు. నువ్వు అడుగుతున్న ప్రతీది కూడా కాదనకుండా ఇస్తున్నారు. అన్ని రకాలుగా కూడానేమో నీకు సపోర్ట్ చేస్తున్నారు. నిజమే. మరి అలాంటప్పుడు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్, వాళ్ళ తాలూకా సిట్యుయేషన్స్ తీర్చే బాధ్యత నీ మీద ఉన్నది కదా! సో అవి తీర్చాలంటే నువ్వు చదవాలి కదా! నువ్వు కాన్సంట్రేషన్‌గా చదివి ఎగ్జామ్ రాస్తేనే కదా నువ్వు కరెక్ట్‌గా క్వాలిఫై అవుతావు. క్వాలిఫై అయిన తర్వాత జాబ్ కొడతావు. ఇవేవి జరగకుండానేమో నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరిపోవాలి, ఫైనాన్షియల్‌గా నేను బాగుండాలి అంటే అది ఎలా అవుతుంది? కాబట్టి ఫస్టు మీరు చదివేటప్పుడు ఇవి మైండ్‌లో పెట్టుకోండి. అలాగే మైండ్‌లో పెట్టుకోవద్దు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మైండ్‌లో పెట్టుకోండి. బట్ వాటి వల్ల మీరు ఎగ్జామ్ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపించనివ్వకండి. ఓకేనా. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవేవి కూడా మీ ఎగ్జామ్‌కి ఎఫెక్ట్ కానివ్వద్దు. బట్ అవి ఉన్నాయని మాత్రం మైండ్‌లోని ఏదో ఒక మూలన పెట్టుకోండి. బట్ అంతేగాని వీటి ప్రెషర్ అనేది వాటి మీద పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కండిషన్స్.
ఓకే. సో, హెల్త్ కండిషన్స్ వచ్చేసరికి ఇది మనందరికీ తెలిసిందే. హెల్త్‌గా ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చూడండి ఒక ఎగ్జామ్ అనేసరికి ఆటోమేటిక్‌గా మనకు ఫీవర్ వచ్చేస్తది. ఎందుకంటే అదంతా అందులోకి మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే మరి చూడక్కర్లేదనమాట. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. బట్ ఇదనేది లైఫ్ ఎగ్జాము. ఓకే. సో, లైఫ్ ఎగ్జామ్ గాబట్టి దీంట్లో మనం ఇలాగా చిల్లరగా ఏదో ఫీవర్ వచ్చేస్తుంది, మేము రాయలేము, ఆ టైంకి ఏదో అయిపోయింది, లేదంటే నా హెల్త్ సహకరించడం లేదు, నేనేం చదవగలను, నా వల్ల కాదు, నాకు ఇంతే, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఇలాగే అవుతుంది, లేదా అంటే నాకేదో జలుబు చేసింది, నాకు ఇది చేసింది, ఇయన్నీ వద్దమ్మా. ఎందుకంటే అయిపోయింది. అలా చెప్పే రోజులు అయిపోయాయి. అలా చెప్పుకునే టైము అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నపిల్లలేం గాదు గదా! సో, ఇప్పుడు గూడా మనం జెప్తే చూసేవాళ్ళు గూడా ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే మన తాలూకా ఇది మనం ఒక మెచ్యూర్డ్ లెవెల్‌కనేది వచ్చేసాం. సో, అలాంటివేవి చెప్పద్దు. ఓకే. సో, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి మీకు ఫీవర్ అనిపించింది ఫీవర్‌లాగా జస్ట్ ఏం లే మీరనుకున్న ఏ డోలోవో లేదా పారాసిటమాలో ఏదో యేసుకోండి అంతే అయిపోతుంది, తగ్గిపోతుంది. సో, నెక్స్ట్ ఇంకా బాలేదు ఇంకా మీకు సివియర్ డాక్టర్ దగ్గరికెళ్ళండి. వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకొని మీకు చదివినంతగా చదవండి. మీరు డైలీ కూడానేమని ఒక 7 అవర్స్ చదివిన దగ్గర మీకు హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఒక 5 అవర్సే చదవండి. 2 అవర్స్ రెస్ట్ తీసుకోండి. ఓకే. సో, అంతే. అంతకు మించి మీరు ఆపేయాల్సినంత పనైతే లేదు గదా! ఏవి కూడా లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కాదు కదా! అలాంటప్పుడు నీకు లాంగ్ టర్మ్ అనేది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు నువ్వు స్టార్టింగ్ ఎగ్జామే అటెండ్ అవ్వకూడదు. ఓకే. సో, ఎగ్జామ్‌కి అప్లై చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు అంటే ఇష్యూ ఉన్నది అంటే. ఎందుకంటే అనవసరం అది. నీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళ దగ్గర అమౌంట్ అసలే ఈ ఫైనాన్షియల్లీ ఇబ్బందులనేవి ఉంటాయి. అలాంటప్పుడు ఇది గూడా మళ్ళీ ఎందుకు చెప్పండి? ఈ అమౌంట్ కూడా కట్టడం గాని, గవర్నమెంట్‌ని అనవసరంగా పోషించడం. ఓకే. సో, ఈ మొత్తం ఇవన్నీ కూడా మీరు ఆపేయగలిగితే ఓకేనా. సో, మీరు ఏ ఎగ్జామ్ అవ్వనివ్వండి. ఓకేనా. సో, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు హ్యాపీగా సక్సెస్ అయితే అవుతారు. 100కి 100% నో డౌట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. అవుతుందా? అవ్వదా? అన్నది. ఎందుకంటే మాక్సిమం ఇది మన జనరల్‌గా అందరికీ తెలిసిన విషయమే కదా! ఓకేనా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.